అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గోపి సర్కారీ అప్డేట్స్. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. మన నారా లోకేష్ గారు మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సెషన్స్‌లో జాబ్ క్యాలెండర్ ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తాము. ఆ జాబ్ క్యాలెండర్‌లో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా మేము ఇస్తామని చెప్పారాయన. ఓకేనండి. వెల్కమ్ టు మై ఛానల్ గోపి సర్కారీ అప్డేట్స్. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇటువంటి గవర్నమెంట్ అప్డేట్స్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. సో, మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే నారా లోకేష్ గారు చెప్తూ 3600 పోస్టులు వేకెంట్‌గా ఉన్నాయి. వాటిని మేము రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు. ఓకేనండి. 3600 పోస్టులు వేకెంట్‌గా ఉన్నాయి. వాటిని డిఎస్సి నోటిఫికేషన్‌లో మేము ఉగాదికి రిలీజ్ చేస్తామని అన్నారు. ఓన్లీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే కాదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి మన ఏపీ స్టేట్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనండి. ఉగాదికి జాబ్ క్యాలెండర్ వచ్చిద్దని ఆయన అసెంబ్లీలో అందరి ముందల చెప్పారు కాబట్టి డెఫినెట్‌గా ఆయన ఇస్తారు. మీరు ప్రిపరేషన్ ఆపొద్దు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో, మనం చూసుకున్నట్లయితే ఉగాది ఎన్ని రోజులు ఉందండి? ఉగాది ఎప్పుడు చెప్పండి? ఉగాది నెక్స్ట్ మంత్ 19వ తారీఖు వచ్చింది. సో, కరెక్ట్‌గా 30 డేస్‌లో మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవ్వబోతా ఉందండి. సో, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, పోయినసారి రాసినోళ్ళు, మిస్ అయినోళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మిగిలిన నోటిఫికేషన్‌లకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా వాళ్ళ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇది అఫీషియల్‌గా అండి. అఫీషియల్‌గా ఆయన అందరి ముందల అసెంబ్లీలో చెప్పిన మాట. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో, చూడండి, ఇది న్యూస్ పేపర్‌లో రిలీజ్ చేసిన న్యూస్ అండి. ఉగాదికి మరో డిఎస్సి అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో, మొత్తం 3600 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. సిలబస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. సిలబస్‌లో ఎటువంటి మార్పులు లేవు. ఓకేనండి. ఇది గమనించండి. ఆహ్, ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమైంది. ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ఇటీవల విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని భావిస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులు కలిపి 3600 వరకు ఉండొచ్చు. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాలలకు నుంచి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నారు. ఓకేనండి. నెక్స్ట్ సో, వీటన్నిటిని కలిపి 1200 వరకు ఖాళీలు రానున్నాయి. ఇవి కాకుండా పంచాయతీరాజ్ అండ్ పురపాలక ప్రభుత్వ పాఠశాలలో 1500 పోస్టులు ఉండనున్నాయి. ప్రత్యేక విద్యా పోస్టులు 700 వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్‌లో 16,347 పోస్టులకు ప్రకటన ఇవ్వగా అందులో 15,941 భర్తీ అయ్యాయి. కొన్ని పోస్టులు రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున మిగిలిపోయాయి. సిలబస్‌లో మార్పు లేదు. ఉగాదికి ఇచ్చే డిఎస్సి సిలబస్‌లో మార్పులేవి చేయడం లేదు. గతేడాది డిఎస్సికి ఇచ్చిన సిలబస్ మార్గదర్శకాలనే ఈసారి అమలు చేయనున్నారు. ప్రత్యేక డిఎస్సి సిలబస్‌ని ఇప్పటికీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మనం సిలబస్ కావాలంటే వెబ్‌సైట్‌కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అన్ని పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్యం పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని మొదట భావించిన సమయం లేనందున ఈ ఆలోచనను వాయిదా వేశారు. ప్రత్యేక ఒప్పంద టీచర్లకు వెయిటేజీ. చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ప్రత్యేక అవసరాలున్న పిల్లలు చదువుతున్న పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాష్ట్రంలో 2600 మంది వరకు ఉండగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిలో అన్ని అర్హతలు ఉన్న సుమారు 800 మందిని మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారు. చూడండి, వాళ్ళకి మినిమం టైం స్కేల్ అమలు చేస్తారు. 10 ఏళ్ల సర్వీసు, టెట్ లాంటి అర్హతలు నిర్ణయించారు. అయితే ఈ మినిమం ఎంటీఎస్ అంటారండి. అది అమలు చేయడానికి అర్హత ఏందంటే 10 ఏళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఈ అర్హతలు సాధించిన వారికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తారు.
పర్మనెంట్ ఉద్యోగం కోసం వీరు డిఎస్సి రాయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇది 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంటీఎస్ అనేది ఇస్తారు. అంటే జీతం ఎక్కువ ఇస్తారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రావాల్సినట్టే అన్నీ ఇస్తారు ఎంటీఎస్ అంటే. అయితే వీళ్ళు రెగ్యులర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తింపు పొందాలి అంటే వాళ్ళు డెఫినెట్గా డిఎస్సి రాయాలని చెప్తున్నారు. ప్రత్యేక డిఎస్సిలో ఒప్పంద ప్రతిపాదికన పనిచేస్తున్న టీచర్లకు వెయిటేజ్ ఇవ్వడంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఓకేనండి. ప్రత్యేక డిఎస్సిలో ఒప్పంద ప్రతిపాదికన పనిచేస్తున్న టీచర్లకు సో వాళ్ళకి వెయిటేజ్ కూడా అంటే వాళ్ళు మార్క్స్ యాడ్ చేస్తారండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మార్క్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తారు. సో అట్లా ఇటువంటి మార్పులు ఈ సంవత్సరం వీళ్ళు చేయాలని ఆలోచన కలిగి ఉంది. సో ఇవన్నీ పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉన్నారు. పోయినసారి రావాలి డిఎస్సి నోటిఫికేషను, అంటే ఫిబ్రవరిలోనే రావాల్సింది. కానీ ఇది మన నెక్స్ట్ మంత్ మార్చి నెలలో ఇవ్వడానికి, అంటే ఉగాది అంటే మార్చే కదండి, మార్చి 19వ తారీఖు మార్చి నెలలో ఇవ్వాలని నారా లోకేష్ గారు అసెంబ్లీ సెషన్స్లో అందరి ముందల చెప్పారు కాబట్టి రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ మీరు ఎక్కడికి వెళ్ళినైనా స్టడీ హాల్స్ కానీ లైబ్రరీస్లో చూస్తే ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ డిఎస్సికి ప్రిపేర్ అవుతారు. వెళ్ళి ఏం ప్రిపేర్ అవుతున్నారని మీరు అడిగితే వాళ్ళు డెఫినెట్గా మేము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం అని చెప్తారు. ఎందుకంటే పోయినసారి మొన్నే కదా జరిగింది, మొన్న మిస్ అయిన వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మళ్ళీ వెంటనే డిఎస్సి అనగానే. ఓకేనా. కాబట్టి మీరు ఎవరైనా ఇంకా ప్రిపరేషన్ చేయకపోతే స్టార్ట్ చేయండి. ఈ డిఎస్సి పరంగా కరెంట్ అఫైర్స్ ఏదైనా అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయకపోతే మీ ఫ్రెండ్స్కి మీ గ్రూప్స్లో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.